విజయనగరం ప్రశాంతమైనటువంటి ప్రాంతం. ఎటువంటి అల్లర్లు, వివాదాలు, ఇతర తగాదాలు ఏమీ పెద్దగా క్రైమ్ రేటు కూడా ఉండనటువంటి జిల్లా. అలాంటి విజయనగరంలో టెర్రరిస్టు మూలాలు బయటపడ్డాయంటే జనం ఆందోళనకు గురవుతున్నారు. అసలు ఏం జరుగుతోంది అనేటువంటి అభిప్రాయంతో కనిపిస్తున్నారు. పెహల్గాంలో ఉగ్రవాద దాడి, ఆ తర్వాత ఇండియా పాకిస్తాన్ మధ్య సైనిక సంఘర్షణలు, తదనంతర పరిణామాలతో అనేక చోట్ల స్లీపర్ సెల్స్ వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే యూట్యూబర్ జ్యోతి మల్హోత్రా అనేటువంటి మహిళ పాకిస్తానీలతో చేతులు కలిపి ఐఎస్ఐకి ఇండియాకి సంబంధించిన ఆనుపానులు చేర్చేస్తున్నారు అనేటువంటి అభిప్రాయం వ్యక్తమవుతుంది. ఇప్పటికే ఆమెను అరెస్ట్ కూడా చేశారు. ఇలాంటి తరుణంలోనే విజయనగరానికి చెందినటువంటి ఒక యువకుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆంధ్ర, తెలంగాణ ఇరు రాష్ట్రాల నిఘా వర్గాలు కలిసి ఉమ్మడిగా నిర్వహించినటువంటి ఆపరేషన్లో సిరాజుర్ రహమాన్ అనేటువంటి వ్యక్తి ఉదంతం బయటకు వచ్చింది. ఆయన ఏకంగా ఆన్లైన్లో చూసి సల్ఫర్, అల్యూమినియం ఇలాంటి పేలుడు పదార్థాలకి ఆర్డర్లు పెట్టి తన ఇంట్లోనే అనేక ప్రయోగాలు చేస్తున్నట్టుగా ఇప్పుడు నిఘా వర్గాలు చెబుతున్నాయి. విజయనగరానికి చెందినటువంటి ఆ యువకుడు బీటెక్ చదివి ఆ తర్వాత ఉద్యోగావకాశాల కోసం అంటూ హైదరాబాద్ వెళ్ళి అక్కడే కొన్ని రోజులు ఉన్నటువంటి క్రమంలో ఇలాంటి ఉగ్ర లింకులు ఉన్నటువంటి వాళ్ళతో పరిచయం అయ్యింది అన్నది పోలీసుల కథనం. దాని ఆధారంగానే ఆన్లైన్లో చూస్తూ పేలుడు పదార్థాల తయారీకి ఆయన పూనుకున్నారు అన్నది ప్రధానమైనటువంటి ఆరోపణ. ఇప్పుడు ఆ యువకుడు ఇచ్చినటువంటి సమాచారం ఆధారంగా సంగారెడ్డిలో మరొక తెలంగాణ చెందినటువంటి యువకుడిని కూడా అదుపులోకి తీసుకున్నారు. ఆ సయ్యర్, ఈ సిరాజ్ ఇద్దరి వ్యవహారం ఇప్పుడు అంతు తేల్చే ప్రయత్నంలో నిఘా వర్గాలు కనిపిస్తున్నాయి. వారిద్దరిని రహస్యంగా విచారించే ప్రయత్నాలు చేస్తున్నాయి. అసలు వీళ్ళకి ఎవరెవరితో సంబంధాలు ఉన్నాయి, ఎక్కడెక్కడ వరకు వీళ్ళ లింకులు ఉన్నాయి, ఏ రీతిలో వీళ్ళు ఈ వ్యవహారాలు నడుపుతున్నారు, ఉగ్ర మూలాలు ఉన్నటువంటి ఏ స్థాయి వరకు వీళ్ళకి లింకులు ఉన్నాయి అన్నది తేల్చే ప్రయత్నంలో ఉన్నారు. అయితే ఈ ఉదంతం బయటపడిన తర్వాత విజయనగరంలో తీవ్రమైనటువంటి కలకలం రేగుతోంది. ప్రశాంతంగా ఉండేటువంటి నగరంలో ఉగ్ర మూకలకు సంబంధించినటువంటి స్లీపర్ సెల్స్ పనిచేస్తున్నాయా అనేటువంటి చర్చ ఇప్పుడు నగరవాసులు కలత చెందేదానికి కారణమవుతోంది. ఆ అరెస్ట్ అయినటువంటి యువకుడి తాలూకా తండ్రి, ఆయన సోదరుడు కూడా పోలీస్ శాఖలో పనిచేస్తున్నారు అనేటువంటి సమాచారం మరింత అలజడికి కారణమవుతోంది. పోలీస్ శాఖలో ఉన్నటువంటి కుటుంబాలకు సంబంధించిన వాళ్ళే నేరుగా ఉగ్రవాదులతో లింకులు పెట్టుకునేటంత వరకు వెళ్ళారా అనేటువంటి చర్చ మొదలైంది. ఈ పరిణామాలతో ఇప్పుడు విజయనగరం వాసులు తీవ్రంగా ఆందోళన చెందుతున్నారు. ఏం జరుగుతుందో, ఎప్పుడు ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అనేటువంటి అభిప్రాయంతో కనిపిస్తున్నారు. విజయనగరంలో జనావాసాల మధ్యలో ఒక ఇంటిని ఆధారంగా చేసుకుని పేలుడు పదార్థాలకి శ్రీకారం చుట్టినటువంటి వ్యవహారం, పేలుడు పదార్థాల తయారీలో ఆ యువకుడు భాగస్వామి అయినటువంటి వ్యవహారం అధికారికంగా ధృవీకరించడంతో ఇది ఇంకెక్కడ వరకు మూలాలు ఉంటాయి, ఇంకెవరెవరితో సంబంధాలు ఉంటాయి అన్న దాని మీద అనేక రకాల వ్యవహారాలు బయటపడుతున్నాయి. పెహల్గాం తర్వాత జరిగినటువంటి పరిణామాలతో రాష్ట్ర వ్యాప్తంగా, దేశవ్యాప్తంగా అనేక మందికి సంబంధించినటువంటి సోషల్ మీడియా యాక్టివిటీస్ మీద పోలీసులు నిఘా పెట్టారు. ఆ క్రమంలోనే పాకిస్తాన్కి అనుకూలంగా కొన్ని పోస్టులు చేశారు అనేటువంటి అనుమానం రావడంతో విజయనగరానికి చెందినటువంటి సిరాజ్ కూపీ లాగితే ఇదంతా బయటపడింది అన్నట్టుగా నిఘా వర్గాలు చెప్తున్నటువంటి వ్యవహారం. దాంతో ఈ ఉదంతం ఇంకెవరెవరితో ముడిపడి ఉంది, ఇంకెవరెవరు ఇందులో భాగస్వామి అయ్యి ఉంటారు, ఇంకెవరెవరు దీనికి సహకరించి ఉంటారు అన్న దాని మీద చాలా చర్చలు అయితే సాగుతున్నాయి. అయితే అనుమానాలు, అపోహలు, అనేక రకాల ఫేక్ న్యూస్ కూడా ఎక్కువగా ప్రచారం అవుతున్నటువంటి తరుణంలో అలాంటి అపోహలకు ఎవరు గురి కాకుండా కేవలం అధికారికంగా ఇస్తున్నటువంటి సమాచారాన్ని మాత్రమే నమ్ముతూ ఈ ఉగ్రమూకలకు సంబంధించినటువంటి లింకులు ఏమైనా ఉంటే వాటిని పూర్తిగా తెంచేస్తారని, అలాంటివి లేకుండా తుంచేస్తారని మనం ఆశిద్దాం.